హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండేటటువంటి ప్రాన్ పులావ్ చూద్దాం. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఇంగ్రీడియంట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఓజీ మూవీ విశేషాలు కూడా మాట్లాడుకుందాం, రెండు మిక్స్ చేస్తూ వంట చేసుకుందాం. సో మీకు వీడియోలో ఆల్రెడీ చూపించినట్టుగా నేను 4 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నామండి. అండ్ టొమాటో వచ్చేటప్పటికి 4 మీడియం సైజ్ టొమాటో జ్యూస్ చేసి పెట్టుకున్నాము. ఈలోపు మీరు మనకి ప్యాన్లో, ఇది కుక్కర్లో చేస్తున్నాము, సో కుక్కర్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని అది కొంచెం బాగా హీట్ ఎక్కే వరకు మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ప్రాన్ పులావ్ అని చెప్పాను కదా, మేము 1.5 kg ప్రాన్ మీడియం పులావ్కి మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఆ నార అన్నీ తీసి నీట్గా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము పక్కన. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం మ్యారినేట్ అని చెప్పను కానీ, బట్ కలుపుకొని పక్కన పెట్టుకుని ఈలోపు మిగిలిన స్పైసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఓజీ మూవీ విశేషాలు చెప్పండి. ఎంతమంది చూశారు? ఎంతమందికి నచ్చింది? అండ్ మ్యూజిక్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ కదా. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన పవర్ స్టార్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అలా చూస్తేనే అయిపోతుంది. అలాంటిది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచి బ్లాక్ బస్టరు. ఇది ఫ్యాన్స్కి కాదు, డెఫినెట్గా అందరికీ నచ్చుతున్నటువంటి మూవీ. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా నాకు చెప్పండి. నా ప్రాన్ పులావ్తో మూవీ ఫీడ్బ్యాక్ రెండు నాకు చెప్పండి. సో ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇలా జీరాని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ వేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మాడిపోకూడదు, మనకి పులావ్ చేదొస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. సో మధ్యలో ఇలాగా కలుపుకుంటా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోండి. అండ్ ఈలోపు ఇందాక మీకు ఆల్రెడీ టమాటో ప్యూరీ అండ్ ఆనియన్ది చూపించాను కదా, ఇలాగ మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా తీసుకోవాలి. మేబీ మిరియాలు 2 to 3 స్పూన్స్, అల్లం ఒక చిన్న సైజు ముక్క, మన వేలంత ముక్క అనుకోండి, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 నుంచి 15 వరకు తీసుకోండి. ఇది నేను చెప్పినట్టుగా 600 grams రైస్కి 1.5 kg ప్రాన్కి. ఓకేనా? అండ్ మధ్యలో ఆనియన్ని మాత్రం కలుపుతూ ఉండాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అండ్ ఇన్ ప్యారలల్గా మనము మన స్పైసెస్ కూడా రెడీ చేసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు ఓజీ మూవీ, సారీ అండి. సో నేనైతే మూవీ గురించి ఎక్కడ స్పాయిల్ చేయనండి, ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఇవ్వను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ డెఫినెట్గా వెళ్ళైతే ఇప్పటి వరకు ఎవరైనా చూసుండకపోతే, ప్లాన్ లేకపోతే వెళ్ళి చూడండి, నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో ఇందాక చూపించిన దాన్ని మిక్సీ పట్టి ప్యూర్ పేస్ట్ చేయకూడదు, ఇలా గరకలాగా చేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేసుకుని నీట్గా కలుపుకోవాలి. ఓకేనా? అండ్ మీకు మూవీలో బాగా నచ్చిన పార్ట్ ఏంటి? ఆ మ్యూజిక్, తమన్ సార్ మ్యూజిక్ కావచ్చు, అండ్ ఎక్కడ ఏ క్లిప్ బాగా నచ్చింది నాకు డెఫినెట్గా మెసేజ్ చేయండి. నాకు తెలిసి మీ అందరికీ ఎంటైర్ మూవీ నచ్చుతుంది, పవర్ స్టార్ని చూడటమే నచ్చుతుంది అనుకుంటున్నాను, బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇందాక నేను ఏదైతే టొమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నానో అది కూడా అందులో వేసుకుని మూత పెట్టుకొని నెక్స్ట్ 5 minutes అంటే మధ్యలో మూత తీసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు బబుల్స్ వస్తాయి కదా, కొంచెం అలా వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట. అండ్ యాక్చువల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీలో చాలామందికి తెలుసు నాకు చిన్న బాబు ఉన్నాడని కదా. సో మా బాబు పుట్టిన తర్వాత నేను వెళ్ళిన ఫస్ట్ మూవీ అండి. అఫ్కోర్స్ మా బాబుని తీసుకెళ్ళలేదు, మేము మా చెల్లి వాళ్ళు వెళ్ళాము. బట్ నేను ఆల్మోస్ట్ 2.5 years దగ్గర చూస్తున్నటువంటి మూవీ నా లాస్ట్ మూవీ బ్రో తర్వాత ఇప్పుడు ఈ మూవీ మేబీ 2 years 2 months అలా అయి ఉంటుంది. లాస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ది అండ్ లైక్ ఫస్ట్ మూవీ కూడా ఇది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా టమాటా అంతా నీట్గా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. అందులో చిల్లీ పౌడర్, ఇది కాశ్మీరీ కారం వేసాం, యాక్చువల్లీ కలర్ మంచిగా ఉంటుందని. సాల్ట్, ఇక్కడ జీరా పొడి వేస్తున్నానండి, ధనియాల పొడి ఇప్పుడు వేయకూడదు, నేను చెప్తాను మీకు. అవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో నేను చెప్పినట్టుగా మా బాబు పుట్టిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ మూవీ, అండ్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో
మీ అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నట్టుగా ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ ప్రాన్స్ని కూడా వేసుకుని మూత పెట్టుకుని ఎవ్రీ 5 మినిట్స్ అంటే ఒక 10 to 12 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలండి కంపల్సరీ. ఉడుకుతూ ప్రాన్లో ఉన్నటువంటి వాటర్ బయటికి రావాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి బాయిల్ చేసుకోండి. నేను డెఫినెట్గా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే కింద ఇస్తానండి డిస్క్రిప్షన్లో. మీకు ఎవరైనా డౌట్ ఉంటే చూడండి. నేను ఈ వీడియో లెంత్ పెరగకూడదని లైక్ తక్కువగా తీసాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా వీడియోని 1 సెకండ్ పాజ్ చేసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఏ స్టెప్ మిస్ చేయలేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా. సో ఇలాగా మనం నీట్గా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్పైసెస్ మాడిపోకూడదు సైడ్ కూడా. సో మొత్తం మీకు మేము ఎలా వీడియోలో చూపిస్తున్నామో అలాగా కలుపుకుంటూ తీసుకుంటా ప్రాన్ వాటర్ ఇలా మీకు చూపిస్తున్నాను కదా, బాయిల్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ధనియాల పొడి ఇప్పుడు వేసుకోవాలి ప్రాన్ వేసిన తర్వాత. అండ్ ధనియాల పొడి, గరం మసాలా ఇవి 2 కూడా ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా నీట్గా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇది నేను చేయలేదండి, మా ఫ్రెండ్ లైక్ కజిన్, సిస్టర్, నైబర్ ఏదైనా అనుకోండి, తను చేసింది. సో మీ అందరికీ చూపిద్దామని నేను వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా పుదీనా, కొత్తిమీర మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. అందులో పుదీనా ఫస్ట్ వేసుకుని కలిపాము. అండ్ ఏదైతే రైస్ మనం వాష్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ వేసుకున్నాను. నేను కొత్తిమీర చూపిస్తాను ఎప్పుడు వేయాలో. పుదీనా ఇప్పుడు వేస్తేనే బాగా ఉడికి స్మెల్ బాగుంటుంది. బట్ కొత్తిమీర అనేది ముందు వేయకూడదండి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం ప్రాన్ రైస్తో మొత్తం లైక్ కలిసేలాగా నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ కౌంట్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వేయొద్దండి, ఎందుకంటే ప్రాన్ వాటర్ ఆల్రెడీ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ అయిపోతుంది, అన్నం ముద్దగా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా 1 గ్లాస్కి 1.5 గ్లాసే గుర్తుపెట్టుకోండి. అండ్ కొత్తిమీర మేము ఇప్పుడు చల్లుకున్నాము. చాలామందికి ఎక్కువ టేస్ట్ నచ్చుతుంది, సో ఇంకొంచెం కొత్తిమీర ఎక్కువ చల్లుకోవచ్చు. బట్ మాకు అంత నచ్చదు, అందుకని తక్కువ చల్లుకున్నాము. సో మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సారీ అండి. ఇంకొకటి ఏంటంటే, నాకు ఫోను మేము వీడియో రికార్డ్ చేసేటప్పుడు థాట్ లేదు, ఫోన్ వర్టికల్గా పెట్టి తీసాను, స్టాండ్ యూస్ చేయలేదు. దానివల్ల మీ అందరికీ కూడా ఈరోజు షార్ట్ లెక్క లాంగ్ ప్రాసెస్లో చూడాల్సి వస్తుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, విజిల్ పెట్టాను. ఒక హార్డ్లీ 2-3 విజిల్స్ రాగానే తీసేసాము. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రాన్ పులావ్ రెడీ. అండ్ ఇది ఇప్పుడే తీసాము కాబట్టి కొంచెం మీకు జ్యూసీగా కనిపిస్తుంది. బట్ ఒక 5 మినిట్స్ ఆగితే పొడిగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్సే తీసుకోండి, దాని ప్రకారంగా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, సో దట్ నాకు అది ఎంతో బూస్ట్ని ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. అండ్ నేను పెరుగు చట్నీ కూడా చేశాము. నేను డెఫినెట్గా ఇంకొక షార్ట్ పెడతాను మీ అందరి కోసం. ప్లీజ్ బీ సేఫ్. బాయ్.